technology specific, please subscribe my YouTube channel, like, comment, share, press the bell icon. Thank you. Open to this video. Thank you guys. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ప్రసాద్. ఈరోజు మనకి వీడియో ఏంటంటే మనం ఎవరికైనా సరే మన ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి అయితే ఒక యాప్స్ తీసుకొచ్చాం. అది ఎలా ప్రాంక్ చేయాలంటే ఎవరికైనా సరే మనం ఒక ఫేక్ టెక్స్ట్ ఎస్ఎంఎస్ఎస్ పంపొచ్చు. మన నెంబర్తో కాకుండా ఒక ఫేక్ నెంబర్తో మనం ఎస్ఎంఎస్ అని సెండ్ చేయొచ్చు. మనం వాళ్ళకి అవి ఏ విధంగా వెళ్తాయంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ కోడ్స్ రూపంలో వెళ్తాయి. వాళ్ళని ఓటీపీలు ఎంటర్ చేయమని వెళ్తే ఏ యాప్ ఎక్కించుకోకుండా కానీ, హాట్స్టార్ కానీ ఏం ఎక్కించుకోకుండా కానీ వాళ్ళకి కోడ్స్ అనేవి సెండ్ అయిపోతాయి. మన నెంబర్ అయితే వెళ్దు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ యాప్స్ అనేవి ప్లే స్టోర్లో అవైలబుల్గా లేవు. వెబ్సైట్స్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి యాప్స్ అనేవి ఎలా ఉన్నాయో, వర్క్ అవుతున్నాయో చూద్దాం. ఎలా వర్క్ అవుతున్నాయో. ఇది కనుక మీకు ఒకవేళ కనుక డౌన్లోడ్ అవ్వకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్ 8019127665. ఫస్ట్ యాప్ నేమ్ వచ్చేసి టర్బో బంపర్. లోడ్ అవుతుంది. ఎంటర్ పేజ్ ఎలా ఉంది, ఇక్కడ ఎంటర్ ఫోన్ నెంబర్ అని ఉంది కదా. ఓకే, నా నెంబర్ అయితే ఇస్తాను. ఒకసారి మెసేజెస్ సెండ్ అవుతున్నాయో చూపించడానికి మీకు. ఓకే, నా నెంబర్ అనేది ఇచ్చాను కదా. ఇక్కడ ఎంటర్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం ఫ్రీగా అన్లిమిటెడ్గా 200 లోపల ఏదైనా నెంబర్ ఎంటర్ చేసుకుని వాళ్ళకి సెండ్ అని చేయొచ్చు. నేను ప్రస్తుతానికి ఒక 10 ఎంటర్ చేస్తున్నాను. బాంబ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే వాళ్ళకి ఎస్ఎంఎస్ అనేవి సెండ్ అయిపోతాయి. ఇంటర్నెట్ అనేది అవసరం ఫ్రెండ్స్ దీనికి. ఓకే, వెయిట్ చేద్దాం. మెసేజెస్ అనేవి సెండ్ అవుతాయి. ఓకే ఓకే, ఒకసారి మెసేజెస్ అనేవి వచ్చాయి, చూద్దాం మనం ఏమని వచ్చాయో. ఓకే, ఐగన్ ఫ్రెండ్స్ ఎలాగొచ్చింది కోడ్స్ అనేది. OLX అని ఫ్రెండ్స్, OLX.com నుంచి మనకి కోడ్ అనేది వచ్చింది. మనం ఏమీ ఓపెన్ చేయకుండా ఎలాగా మనం ఎవరికి నెంబర్ కొడితే వాళ్ళకి ఎలా సెండ్ చేయొచ్చు అనమాట. అలాగే సేమ్ ప్రాసెసింగ్ రెండో యాప్ కూడా ఉంది, దీంట్లో కూడా సెండ్ చేయొచ్చు. అలాగే ఇంకో యాప్ అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండో యాప్ ఇంటర్ఫేస్ ఎలాగ ఉంటుంది. ఓకే, లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. ఓకే ఇద్దాం. ఫస్ట్ ఎలా అడుగుతుంది, ఎలా అయితే ఇచ్చేయండి. ఎలా అడుగుతుంది రెండవ టైం. నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. డార్క్ మోడ్ అయితే మనకు అవసరం లేదు.
ఓకే. నాటిక్ అగ్రి అని ఉంది కదా ఇక్కడ, ఇది టిక్ పెట్టాలి. ఫినిష్ ఉంది, నెక్స్ట్ టైము ఇది క్లిక్ చేయాలి మనం. ఓకే ఓకే, స్కిప్ అడ్ అనేది వచ్చింది, నేను బ్యాక్ వచ్చాను. డ్రాప్ ద మెన్యూ, కంట్రీ అడుగుతుంది. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా సెలెక్ట్ అయి ఉంది ఇక్కడ. ఫోన్ నెంబర్ వితౌట్ +91 అని ఉంది ఇక్కడ. మనం నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఒకసారి, ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపించడానికి. ఓకే, నా నెంబర్ అనేది ఎంటర్ చేశాను. కౌంట్ ఆన్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఈ యాప్లో అయితే 150 వరకే సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, 200 వరకు అయితే ఆప్షన్ లేదు. దీనికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం. ప్రస్తుతానికి నేను 10 ఎంటర్ చేస్తున్నాను. బాంబిట్ అన్నది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి SMS అనేది సెండ్ అయిపోతాయి. మనం ఎవరికైతే పంపాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి ఈ 2 యాప్స్లో, మీ నెంబర్స్ కాదు. నేను మీకు చూపించడానికి నా నెంబర్ ఎంటర్ చేశాను. వెరిఫైయింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అది కానీ ఫ్రెండ్స్ మనకి మెసేజెస్ అనేవి వచ్చేస్తున్నాయి. ఒకసారి ఇవి ఏ రూపంలో వచ్చే మెసేజెస్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్, వీటి నుంచి ఇవి కూడా OLX నుంచే వచ్చాయి మనకి. ఇంకొక మెసేజ్ వచ్చింది, ఇంకొక మెసేజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొక కోడ్ అనేది. housing.com అంట ఫ్రెండ్స్. ఈ .com అనేది మనం అసలు ఓపెనే చేయలేదు మనం, ఈ వెబ్సైట్స్ గట్రా. ఈ యాప్ నుంచి అలాగా మన ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి అయితే ఈ యాప్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ప్రాంక్ చేయాలంటే ఈ యాప్స్ మేము ఇచ్చిన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్స్లోకి వెళ్ళి యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుని ఇలాగ యూస్ చేసుకుని మీ ఫ్రెండ్స్ని అయితే ప్రాంక్ చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేస్తున్నాం, ఏం మిస్యూజ్ చేయకండి. ఏం మిస్యూజ్ జరిగినా మాకైతే ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.